ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మరో 6 రోజుల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ కూడా జరగబోతుంది. ఇక ఇప్పటికే మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం పూర్తయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వందల సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎన్నికల సంఘం కూడా వెల్లడించింది. రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 81,020 మంది అభ్యర్థులు సర్పంచి వార్డు సభ్యుల పదవుల కోసం బరిలో దిగారు. ఇక ఈ క్రమంలో 395 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండో దశలో చూసినట్లయితే కనుక 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు అయితే ఇప్పటికే దాఖలయ్యాయి. ఇక మూడో దశ నామినేషన్ల గడువు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఏదైతే శుక్రవారంతో ఈ గడువు కూడా ముగియబోతుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో సర్పంచ్ పదవికి సగటున 3.42 మంది, అదేవిధంగా 2.42 మంది వార్డు సభ్యులు పదవికి పోటీ పడుతున్నారు. ఇక రెండో దశలో చూసినట్లయితే కనుక సర్పంచ్ పదవికి సగటున 6.5 మంది, అదేవిధంగా వార్డు సభ్యుడికి సంబంధించి 2.44 మంది పోటీలో ఉన్నారు. ఇక తొలి దశ సర్పంచ్ ఎన్నికల పోరులో మొత్తం చూసినట్లయితే కనుక 81,020 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. 4,236 గ్రామాల్లో పోలింగ్ అయితే జరగబోతుంది. తొలి విడత సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 3,836 గ్రామాల్లోని సర్పంచ్ పదవులకు 13,127 మంది పోటీ పడుతున్నారు. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే 149 వార్డుల్లో ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. నామినేషన్లు దాఖలైనటువంటి వాటిలో 9,331 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇదిలా ఉంటే పంచాయతీ వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసినటువంటి వారిలో 9,626 మంది ఉపసంహరించుకున్నారు. చివరకు 67,897 మంది తుది బరిలో నిలిచారు. అంటే సగటున ఒక్కో వార్డు సభ్యుడి పదవికి చూసినట్లయితే కనుక 2.42 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఇక సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాని 5 గ్రామాల్లో అత్యధికంగా చూసినట్లయితే మంచిర్యాల జిల్లాలోనే 3 గ్రామాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆసిఫాబాద్, నిర్మల్లో ఒక్కో పంచాయతీ ఉన్నాయి. వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు కాని జిల్లాల్లో అత్యధికంగా ఆసిఫాబాద్లో 41, మంచిర్యాలలో 34 ఉన్నాయి. ఇక రెండో దశ ఎన్నికలు ఈ నెల 14న జరగబోతున్నాయి. ఈ దశలో 4,332 సర్పంచ్ పదవులకు, అదేవిధంగా 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో సగటున 6.5 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో ఎన్నికల బరిలో నిలిచారు. రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 6వ తేదీ వరకు గడువు ఉంది. ఇక పోలింగ్ 14వ తేదీ అయితే జరగబోతుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడతాయి. ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం అంటే డిసెంబర్ 5తో ముగియబోతుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల దాఖలు మొదలవుతుంది. ఇక ఏదైతే శుక్రవారంతో యొక్క ప్రక్రియ కూడా ముగుస్తుంది. ఇక డిసెంబర్ 6న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ 7, 8 తేదీల్లో ఫిర్యాదుల స్వీకరణ ఉంటుంది. డిసెంబర్ 9వ తారీఖు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. అదే రోజు చూసినట్లయితే కనుక అభ్యర్థుల్ని కూడా ప్రకటిస్తారు. ఇక మూడో దశకు ఈ నెల 17న పోలింగ్ జరగబోతుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు కూడా వెల్లడిస్తారు.